సుమ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో స్పెర్మ్ కౌంట్ అనేది ఈ మధ్య కాలం చాలా మందికి తక్కువగా చూస్తున్నామండి. దీనికి చాలా కారణాలనేవి మనం ఉన్నాయి చెప్పుకోవడానికి. సో కొన్ని కొన్ని ఆర్గానిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో కొన్ని హార్మోనల్ ఇంబాలెన్సెస్, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా, షుగర్ ప్రాబ్లమ్ ఉన్నా, మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం కరెక్ట్‌గా జరగకపోయినా మనకు స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గొచ్చు. సో క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ కానీ, వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ లాంటి ప్రాబ్లమ్స్‌లో కానీ, సో జెనెటిక్ ఇష్యూస్ వల్ల కూడా మనకు స్పెర్మ్ కౌంట్ తగ్గొచ్చు. వెరికోసిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ అండి మనకు స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి. సో వెరికోసిల్ అనే ప్రాబ్లమ్‌లో టెస్టిస్ చుట్టూ ఉన్న వెసల్స్ డైలేట్ అయ్యి, దాంట్లో బ్లడ్ ఆగిపోయి, దానివల్ల మనకి హీట్ ప్రొడ్యూస్ అయ్యి, లేదా కొన్ని టాక్సిన్స్ ప్రొడ్యూస్ అయ్యి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు స్పెర్మ్ కౌంట్ తగ్గొచ్చు. సో చిన్నప్పుడు ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చి, మంప్స్ లాంటివి వచ్చి, దానివల్ల బీజంలో కూడా మనకి స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అయ్యి స్పెర్మ్ కౌంట్ తగ్గొచ్చు. కొంతమందికి జీరో స్పెర్మ్ కౌంట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల బీజం నుంచి వచ్చే ట్యూబ్ బ్లాక్ అవ్వడం వల్ల జీరో స్పెర్మ్ కౌంట్ అనేది కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కాకుండా డెఫినెట్లీ అలవాట్లు, కొన్ని హ్యాబిట్స్ వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతది. సో స్మోక్ చేసే వాళ్ళలో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, ఎక్కువగా హీట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే వాళ్ళలో, లేదా మనం కొన్ని కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. సో చాలా సార్లు ఇవన్నీ చూసినా కూడా మనకి ఏ రీజన్ కనపడదు. వాళ్ళకి ఎటువంటి హ్యాబిట్స్ ఉండదు. అయినా తగ్గడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఎందుకు జరుగుతుంది? సో కొన్ని కొన్ని కారణాలు మనము గమనించలేనివి కూడా ఉంటాయండి. సో మీరు ఎక్స్‌పోజ్ అయ్యే ఎయిర్ పొల్యూషన్‌కి కానీ, మీరు తినే ఫుడ్‌లో ఉన్న పెస్టిసైడ్స్ వల్ల కానీ, మీరు ప్లాస్టిక్స్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు కానీ, ఇవన్నీ కూడా మీ స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తాయి. స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా మీకు స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. నిద్ర లేని వల్ల, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చి, సో చాలా మటుకు మన లైఫ్ స్టైల్ వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తోనే మీరు స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో టైంకి తినాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. సో ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, నట్స్, సీడ్స్ లాంటివి మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి. సో మీరు వెయిట్ కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నా కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల హార్మోన్స్ అనేవి బాగా కరెక్ట్ అయ్యి స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఫోన్ ఎక్కువగా వాడడం, ఫోన్ ప్యాంట్ పాకెట్‌లో పెట్టుకొని తిరగడం, దాని నుంచి మనకి కొంచెం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల కూడా మనకి స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. నిద్రలేమి వల్ల, సో నైట్ షిఫ్ట్స్ వర్క్ చేయడము, లేకపోతే మామూలుగానే లేట్ నైట్ వరకు ఫోన్‌లు చూసుకుంటూ చాలా లేట్‌గా పడుకొని నిద్ర సరిగ్గా ఉండకపోవడం అనేది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. సో సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని కొన్ని కొన్ని మెడిసిన్స్ వాడితే 3 మంత్స్‌లోనే చాలా సార్లు స్పెర్మ్ కౌంట్ ఎన్హాన్స్ అవ్వడం అనేది మేము గమనించాము. ఇవన్నీ మీరు మీ స్పెర్మ్ కౌంట్‌ని తగ్గిస్తాయి అని మీరు అనుకోకపోవచ్చు. కేవలం నేను స్మోక్ చేయను, డ్రింక్ చేయను, నాకెందుకు తగ్గింది అని ఆలోచిస్తారు. బట్ ఇలాంటి చిన్న చిన్న కారణాలతో కూడా మీకు స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. దీన్ని గమనించుకొని దానికి తగ్గట్టుగా మీరు చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని ఆర్గానిక్ కాజెస్ ఉంటే దాన్ని మనం ట్రీట్ చేయాలి. కానీ చాలా సార్లు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తో కూడా మీకు స్పెర్మ్ కౌంట్ ఎన్హాన్స్ అవుతది. థాంక్ యూ.